లాస్ట్ వీడియోలో బోర్డింగ్ కంప్లీట్ అయ్యేదాకా మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇంకా ఫ్లైట్ ట్యాక్సీయింగ్కి సిద్ధంగా ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో సౌదీ ఎయిర్లైన్స్ వాటి రూట్స్ కనెక్టివిటీ గురించి ఒక డెమాన్స్ట్రేషన్ వీడియో. అది ఒక 1 minute లెంగ్త్ ఉంది. మన తాజ్మహల్ కూడా ఉంది చూడండి. ఈ వీడియోలో మీకు ఈ లాస్ ఏంజల్స్ నుంచి జెడ్డా దాకా టోటల్ 16.5 hours ఫ్లయింగ్, సన్ రైజ్ అది చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఎయిర్లైన్స్లో వీళ్ళు సర్వ్ చేసిన ఫుడ్ గురించి కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. సెంటర్ వెట్ టిష్యూ దీంతో స్టార్ట్ అయిన సర్వీసు. రాజుగారు మర్యాదలు మరి మామూలుగా లేవు. గోరువెచ్చగా ఉన్నటువంటి సెంటుతో కూడినటువంటి వెట్ టిష్యూ బాగుంది. మళ్ళీ నెక్స్ట్ సర్వీస్లో కలుద్దాం. టైము 7:50 అయింది. గేట్స్ క్లోజ్డ్. స్టార్ట్ అయిపోయింది. ట్యాక్సీంగ్ స్టార్ట్ చేశాడు 10 నిమిషాల ముందుగానే. ఒక బ్లాంకెట్, ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చాడు. నేను మీకు చూపించడం మర్చిపోయాను. స్పెషల్ మీల్ కింద AVML ఏషియన్ వెజిటేరియన్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాను. దానివల్ల ఫస్ట్ మాకు ఫుడ్ సర్వ్ అయిపోయింది. జెంట్స్కి కూడా స్పెషల్గా వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ మీల్స్ అవైలబిలిటీ ఉంది. కానీ గుర్తుంచుకోండి, ఈ స్పెషల్ మీల్ రిక్వెస్ట్ ఏదైనా సరే మీరు కనీసం ఫ్లైట్ డిపార్చర్కి 48 hours లోపల బుక్ చేసుకుంటేనే మీకు సర్వ్ చేయడం వీలవుతుంది. ఈరోజు టర్బులెన్స్ చాలా ఎక్కువగా ఉంది. మీరు వీడియోలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం అంతా కదిలిపోతుంది. మొత్తం అంతా ఈజీగా అర్థం అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్ల మీద ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతోంది. ఇక్కడ గాలిలో వెళ్తున్నట్టు లేనే లేదు. గతుకుల రోడ్డులో ఆటోలో వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఫుడ్ సర్వింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా 2 సార్లు సివియర్ వార్నింగ్ ఇవ్వడంతో సర్వింగ్ ఆఫ్ చేసేసి కూర్చుని పోయేది కూడా ఎయిర్ హోస్టెస్. అంత విపరీతంగా ఉంది టర్బులెన్స్. నా ఫ్లయింగ్ అవర్స్లో ఇది ఫస్ట్ టైం ఇంత టర్బులెన్స్ నేను చూడడం. చాలా హాట్గా ఇచ్చాడు మీల్స్. బిర్యానీ రైస్, పన్నీర్ విత్ దాల్, సలాడ్, ఇది ఫ్రూట్ పైనాపిల్. అది పైనాపిల్ మామూలుగా పంట యాజ్ యూజువల్. ఫుడ్తో పాటు ఫ్రూట్ జ్యూసు,
ఫుడ్ పూర్తయిన తర్వాత టీ కాఫీలు కూడా సర్వ్ చేశారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 12 గంటల జర్నీ పూర్తయిపోయింది ఇప్పటికి. ఇవాళ ఈ ఫ్లైట్లో వెళ్తుంటే మనం అసలు ఆకాశంలో ఉన్నానా లేదా ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద వెళ్తున్నానా అన్న ఇది కలిగింది ఫీలింగ్. అంత విపరీతమైన టర్బులెన్స్. అసలు ఎంత టర్బులెన్స్ అంటే చెప్తున్నాం కదా, మనం గతుకుల రోడ్లలో ప్రయాణిస్తే ఎలా ఉంటుందో అది కూడా విపరీతమైన గుంటలు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంతే, మన ఆంధ్ర రోడ్డు ప్రయాణిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. టూ మచ్ టర్బులెన్స్. మార్నింగ్ హాట్ కాఫీ అయిపోయింది తాగడం. మంచి ఎనర్జీ బాదు. డేట్స్ చాలా బాగున్నాయి వాళ్ళవి. అయిపోయింది తినేయడం. ఇంకా డెస్టినేషన్కి 4 అవర్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ లంచ్ సర్వ్ చేయాలి వీళ్ళు. Let us see. పరాఠా విత్ ఉప్మా. దాల్ కూడా ఉందా? దాల్ పట్టుకోవాల్సింది. పరాఠా దాల్ ఉప్మా. ఇప్పుడు కూడా మీల్తో పాటుగా ఫ్రూట్ జ్యూస్ ఇచ్చాడు. మీల్ పూర్తయిన తర్వాత టీ కాఫీ రెండు కూడా ఆఫర్ చేశాడు. చాలా సాఫ్ట్గా ఉంది. ఎమిరేట్స్తో కంపేర్ చేస్తే వీడు 2 times ఫుడ్ సర్వ్ చేసిన ఫుడ్ టేస్ట్, ఫుడ్ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. ఎమిరేట్స్తో కంపేర్ చేసి చూసుకుంటే కనుక ఉప్మా కూడా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది ఉప్మా. ఎమిరేట్స్లో 2 మెయిల్ మీల్స్తో పాటు ఒక పిజ్జా సర్వ్ చేశాడు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ క్వాలిటీ గురించి నాకు తెలియదు, కానీ వెజిటేరియన్ ఫుడ్కి సంబంధించిన మటుకు
wonderful and then I look at landed exactly in right time. Transfers.